జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని మీరు వినే ఉంటారు ఆ యూనివర్సిటీ పేరు. అక్కడి ప్రొఫెసర్ ఒక ఆవిడ పేరు నివేదిత మీనన్. ఆవిడ అంటారు ఇండియా కాశ్మీర్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. और हम सब जानते हैं कि दुनिया भर में ये माना जाता है कि इंडिया इज इलीगली ऑक्युपाइंग कश्मीर. ప్రపంచం అంతా అలాగే మాట్లాడుకుంటది అంట. మేడం ఇవాళ మీకు చెప్తున్నా 28 ప్రాణాలు పోయాయి కదా, వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. హఫ్జా కంజువల్ గారు, ఈవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈవిడ లఫాయత్ కాలేజ్ లో. ఆవిడ పుస్తకం రాసింది కొలనైజింగ్ కశ్మీర్ అని. కొలనైజింగ్ అనే మాటకు అర్థం తెలుసా మీకు? బ్రిటిష్ వాడు మనం చేశాడు కదా, ఆ మైండ్ సెట్ ఇవాటికి మనకి పోలేదు కదా. ఇవాటికి తెల్లతోలు ఉండేవాడు చెప్పేది నిజం అనుకుంటాం కదా. ఈ జనరల్ డయర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ వచ్చి వాళ్ళు లూటర్స్, వాళ్ళు మా ముత్తాత చాలా మంచి పని చేశాడని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటే దాన్ని కూడా నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ మన భారతదేశంలో. తెల్లతోలు ఉంది ఆవిడకి, అంతే, ఇంకేం లేదు. ఆ మైండ్ సెట్ మనకి పెట్టారు కదా, దాన్ని కొలోనియలిజం అంటారు. అంతెందుకు 2010లో అరుంధతి రాయ్ గారు అంటారు ఆవిడకి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆజాదీ అనే సెమినార్ పెట్టుకొని హిస్టారిక్ ఫ్యాక్ట్ అంట, కాశ్మీర్ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది. In a militaristic way, in the way that India is doing, in order to prove that it's a secular country, it is brutalizing Kashmir. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఆ 28 మంది ఉసురు మీకు తగులుతుంది. యాసిన్ మాలిక్ తో ఫోటోలు దిగారు కదా, ఎవడాడు అసలు? అలాంటి వ్యక్తుల వల్లే కదా ఇప్పుడు ఇలా జరుగుతుంది. భారత్ తేరే టుకడే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా అని చెప్పి కన్నయ్య కుమార్ ర్యాలీలో మీరు అరిస్తే ఆ అరుపులు చనిపోయిన వాళ్ళకి సమాధానాలు చెప్తాయా? వాళ్ళ ఉసురు మీకు తగలకుండా పోతుందా?